హాయ్ ఫ్రెండ్స్, బీట్రూట్ చపాతీస్ చేశాను నేను. సో ఎలా చేయాలో చూద్దాం. బీట్రూట్స్ని పీల్ చేసి పీసెస్గా కట్ చేసి బ్లెండర్లో దీని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ జ్యూస్ తోటే మనము గోధుమ పిండిని చపాతీలాగా తడుపుకొని పెట్టుకోవాలి. సో ఈ చపాతీస్ నార్మల్ చపాతీస్ కన్నా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఈ జ్యూస్తో నేను గోధుమ పిండిని తడిపి కాసేపు ఒక 15 మినిట్స్ అలా నానబెట్టి పెడతాను. ఇప్పుడు నార్మల్ చపాతీస్ ఎలా రోల్ చేసుకుంటామో ఇది కూడా అంతే, సేమ్ అదే పద్ధతి. సో నేను నార్మల్గా ట్రయాంగిల్ షేప్ ప్రిఫర్ చేస్తాను. ఇలా చేయడం వల్ల చపాతీస్ మంచి లేయర్స్ లాగా వస్తాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి. మీకు కావాలంటే మీరు రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. సో నేను చూపించే పద్ధతిలో ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటే చపాతీస్ చాలా బాగుంటాయి. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నార్మల్గా చపాతీస్ కాల్చుకున్నట్టు ఇలా కాల్చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసేసి 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. అంతే, అయిపోయినట్టే.